గత కొన్ని రోజులుగా డీజేటీ గారి బిహేవియర్ మీరు కానీ అబ్జర్వ్ చేస్తుంటే మీకు కొన్ని సైన్స్ ఆనవాళ్ళు కనబడి ఉంటాయి. మీకు ఆయన ట్రూత్ సోషల్ లో ట్వీట్ వేసాడు. ఆయన ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మా దగ్గర న్యూక్లియర్ ఆర్మ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. న్యూక్లియర్ ఆయుధాలను కానీ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. న్యూక్లియర్ ఆర్మ్స్ వేరు, న్యూక్లియర్ పవర్డ్ ఆర్మ్స్ వేరు. మీ అందరికీ సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తే న్యూక్లియర్ పవర్ ని ఎనర్జీగా వాడితే అది న్యూక్లియర్ ఆర్మ్స్. న్యూక్లియర్ ఎనర్జీని, న్యూక్లియర్ పవర్ ని ఒక మిసైల్ ని ముందుకు తీసుకెళ్లడానికి వాడితే అవి న్యూక్లియర్ పవర్డ్ ఆర్మ్స్. న్యూక్లియర్ పవర్డ్ ఆర్మ్స్, సబ్మెరీన్స్, మిసైల్స్ ఏవైనా. ఇప్పుడు న్యూక్లియర్ పవర్డ్ ఆర్మ్స్ కాదు ఆయన డీజేటీ గారు చెప్పింది. మా దగ్గర ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా టెస్టింగ్ ఎక్కువ చేయలేదు, కానీ ఇక ముందు మేము చేయబోతున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ని వాళ్ళ వార్ కింద మార్చారు అమెరికాలో. వాళ్ళకి నేను ఆదేశాలు ఇస్తాను, టెస్టింగ్ అమెరికాలో మొదలవుద్ది అని. We have more nuclear weapons than anybody. We don't do testing. We've halted it many years ago. But with others doing testing, I think it's appropriate that we do also. ఇప్పుడు ఇది వినగానే జనాలకు జనరల్గా వచ్చే థాట్ ఏంటి? సరే, అమెరికా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, దాన్ని టెస్ట్ చేసుకుంటున్నారు, దాంట్లో ఏముంది పెద్ద అనే డౌట్ మీకు వస్తే ఒక చిన్న కాంటెక్స్ట్ మీకు ఇవ్వాలి. ప్రపంచం మొత్తంలో కొన్ని దేశాలకు మాత్రమే న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. యూకే, ఫ్రాన్స్, చైనా, అమెరికా, ఇజ్రాయెల్, నార్త్ కొరియా, ఇండియా, పాకిస్తాన్, ఇలా. ఇందులో కొన్ని దేశాలు ఎన్పిటిని సైన్ చేశాయి. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు దీన్ని. అంటే మా దేశాల్లో మేము చెయ్యం, న్యూక్లియర్ ఆయుధాలు మేము డెవలప్ చెయ్యం అని చెప్పి సంతకం పెట్టాం. ప్రపంచంలో అన్ని దేశాలు పెట్టేసాయి. బట్ సంతకం పెట్టే టైంకి కొన్ని దేశాలకు ఆల్రెడీ ఉన్నాయి. పెట్టిన తర్వాత కూడా కొన్ని దేశాలు ఇండిపెండెంట్ గా రెడీ చేసాయి. అందులో భారతదేశం కూడా ఉంది. దానికి కారణం పాకిస్తాన్. దాని గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ అని మీరు ఒకసారి గూగుల్ చేయండి. కాకపోతే ఎన్ని దేశాలకి న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నా కూడా నార్త్ కొరియాని మనం పక్కన పెడితే అదొక ఆడ్ మ్యాన్ అవుట్ లాంటి దేశం. అది వేరే దేశాలన్నీ, మీరు రష్యాని తీసుకోండి, అమెరికాని తీసుకోండి, చైనాని తీసుకోండి, 1990, 1991 ఈ టైంలో లాస్ట్ టెస్ట్ చేసి ఆపేసినాయి. దాని తర్వాత న్యూక్లియర్ టెస్టులు చేసిన దేశం అంటూ లేదు, నార్త్ కొరియా తప్పితే. అది 2017లో చేసింది. అది అంతేందుకు మనం కూడా 1980s, 90s లోనే చేసాం పోఖ్రాన్ కానీ ఏదైనా. పాకిస్తాన్ కూడా ఆ టైంలోనే, అరౌండ్ ఆ టైంలోనే మనల్ని చూసి కొంచెం భయపడి కొంచెం జంకి చేసింది. ఇలాంటి టైంలో డీజేటీ గారు ముందుకు వచ్చి పబ్లిక్ గా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఆయన తాత్పర్యం ఏంటి అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. మీకు దీని కాంటెక్స్ట్ అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పాలి. ఒక అపార్ట్మెంట్ ఉంది అనుకుందాం. ఒక సొసైటీలో అపార్ట్మెంట్ ఉంది, అందులో చాలా మంది పిల్లలు ఉన్నారు. దీపావళి వస్తుంది. ఇప్పుడు ఈ దీపావళికి అందరూ ఇళ్లలో కొంచెం ఫోర్స్ చేసి మరి అందరూ ఈసారి దీపావళిని గ్రాండ్ గా చేద్దాం అని ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా అనుకుని మినిమం ఇంత సామాగ్రి ఉండాలి అని ఇంట్లో బలవంతం పెట్టి తెప్పించుకున్నారు ఈ సామాన్లు, టపాకాయలు. కాకపోతే ఒక చిన్న కండిషన్ పెట్టుకున్నారు అందరూ పిల్లలందరూ. ఈ టపాకాయలు మనం 8 తర్వాతే కాల్చారు, రాత్రి కాలిస్తే మజా ఉంటుంది అని. చూచాయిగా చెప్తున్న ఎగ్జాంపుల్. కాకపోతే అందులో కొంచెం అత్యుత్సాహం చూపించిన ఒక వ్యక్తి బయటకు వచ్చి టపాకాయలు కాల్చడం మొదలు పెడితే ఇక మనం రాసుకునే అగ్రిమెంట్కి మీనింగ్ ఏముంది అని వేరే పిల్లలు కూడా ఎలా వచ్చి కిందకు వచ్చి టపాకాయలు కాలుస్తారు. ఇప్పుడు అలాగే డీజేటీ గారు చేసిన ఈ అనౌన్స్మెంట్ వల్ల ఏ దేశాల దగ్గర అయితే ఆల్రెడీ న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయో వాళ్ళు కూడా మేము కూడా చేస్తాం, మాకేం తక్కువ. పాకిస్తాన్ అనే దేశం ఆల్రెడీ అమెరికాకి బూట్ పాలిష్ చేస్తుంది. ఆ దేశం వాడైనా మేము చేయలేమని చెప్పి నార్త్ కొరియా, తర్వాత స్లోగా చైనాని చూసి రష్యాని చూసి ఇండియా, ఇలా ఒక చైన్ రియాక్షన్ అవుతుంది. అది దేశానికి మంచిది కాదు. అందుకే వరల్డ్ ఈజ్ అబౌట్ టు చేంజ్ ఫర్ ఎవర్ అని జియో పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. ఇందుకే డీజేటీ గారు సడన్ గా వచ్చి అవుట్ ఆఫ్ నోవేర్ ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే భయం. బుర్వెస్నిక్ అని చెప్పి ఒక మిజైల్ ని రష్యా అనౌన్స్ చేసింది. పుతిన్ గారు ఏమంటున్నారు, ఈ మిజైల్ నేను రష్యాలో మొదలు పెడితే అది ఎక్కడికైనా వెళ్ళొచ్చేది. I'm referring to the test of the Burevestnik cruise missile with a nuclear power unit and unlimited range. దానికి ఆ సత్తా ఉంది. దానికి కారణం అది న్యూక్లియర్ పవర్డ్ మిజైల్. న్యూక్లియర్ మిజైల్ కాదు, న్యూక్లియర్ పవర్డ్ మిజైల్. అంటే న్యూక్లియర్ ఎనర్జీని వాడి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎలా అయితే మన న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ ఉంటాయో అలా న్యూక్లియర్ పవర్డ్ మిజైల్ అది. ఇన్ఫాక్ట్ ఆ మిజైల్ మీద కొంచెం లిస్టింగ్ చేస్తామని చెప్పి పుతిన్ గారు అనగానే డీజేటీ గారు కొంచెం గుమ్మడికాయలు దొంగనగానే భుజాలు తడుముకుంటున్నట్టు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకని ఇండిపెండెంట్ గా చూస్తున్న అబ్జర్వర్స్ కూడా ఒక చిన్న విషయం అనిపిస్తుంది ఖచ్చితంగా. ఈయన 2 టర్మ్స్ తర్వాత దిగే ఉద్దేశం ఈయనకు ఉందా లేదా? సరే, అమెరికన్ రాజ్యాంగం ప్రకారం 2 టర్మ్స్ తర్వాత ఏ ప్రెసిడెంట్ ఉండకూడదు, కానీ ఈయన ప్రస్తుతానికి ఒక డిక్టేటర్ లా ప్రవర్తిస్తున్నాడు కదా, నెక్స్ట్ ఏంటి అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. ప్లస్ ఆయన సడన్ గా చైనాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఆయనకు మీటింగ్ జరిగింది మన షీ జిన్పింగ్ గారితో. అది చైనాలో జరగలేదు, సౌత్ కొరియాలో జరిగింది. దానికి సంబంధించి అన్నమాట మీరు ఒక్కసారి వినండి. ఆయన అంటాడు, ఆయన అమెరికా, చైనా G2 దేశాలని మీనింగ్ వచ్చినట్టు. అంటే ఎలా అయితే G7 ఉందో, G20 ఉందో, మా 2 దేశాలు చాలు వరల్డ్ ఆర్డర్, గ్లోబల్ వరల్డ్ ఆర్డర్ తీసుకురావడానికి అని ఆయన నమ్ముతున్నాడు. ఇన్ఫాక్ట్ దీన్ని, ఈ పర్టికులర్ టర్మ్ ని నమ్మే ఒక బ్యాచ్ ఉంది. దీన్ని వాళ్ళు ముద్దుగా అమెరికా అని పిలుచుకుంటారు. దీనికి వికీపీడియాలో ఒక పేజ్ కూడా ఉంది, మీరు జాగ్రత్తగా చూడండి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్స్ చెప్తున్నాను కదా, మీ మైండ్ బ్లో అయిపోతుంది. రీసెంట్ గా మనం 10-year అగ్రిమెంట్ సైన్ చేసాం అమెరికాతో. ఈ మాగా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, ట్రంప్ గారి ఫ్యాన్స్, ఆయన పెద్ద మ్యాప్ ఒకటి రిలీజ్ చేశారు ట్విట్టర్ లో. అవుట్ ఆఫ్ నోవేర్ JD వ్యాన్స్ గారు వచ్చి ఆయనకు ప్రెసిడెంట్ కుర్చీ మీద కొంచెం ఎక్కువ మక్కువ ఉంది. రీసెంట్ గా ట్రంప్ గారికి ఏదైనా అయితే నేను పర్లేదు, నేను చూసుకోవడం రెడీగా ఉన్నానని చెప్పారు కదా ఆయన వైఫ్ ఉషా గారు, ఆవిడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆవిడకి సంబంధించి స్టేట్మెంట్ చేసేది అమెరికాలో భగ్గు మంది. నా భార్య హిందువే గానీ ఆవిడ ఎప్పుడు నా ఫెయిత్ కి వస్తుందని చెప్పి నేను చూస్తున్నాను నేను. అనగానే US ట్విట్టర్ మొత్తం ఆయన టార్గెట్ చేస్తుంది. తజికిస్తాన్ లో మన ఎయిర్ బేస్ ఒకటి మనం కోల్పోయాం. మనం భారతదేశానికి ఒక ఎయిర్ బేస్ తజికిస్తాన్ లో
ఉంది, అది వాళ్ళు లేదు, మనం వెనక్కి వచ్చేసాం, రిట్రీవ్ అయిపోయాం. ఇది పాకిస్తాన్కి చాలా పెద్ద గెలుపు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. టర్కీ పరువు మన ఇండియా తీసిన దాని గురించి మాట్లాడాలి. మనం బాయ్కాట్ చేసాం టర్కీని లిటరల్లీ మన గడ్డ మీద. అండ్ అన్నిటిగానే ఇంపార్టెంట్ గా పాకిస్తానీ ప్రోపగాండా ఏదైతే ఉందో, శివాంగి సింగ్ అనే అమ్మాయి మా కస్టడీలో ఉందని చెప్పి వాళ్ళు ఏవైతే చెప్పారో అదే శివాంగి సింగ్ గారితో ఒక ఫోటో ఇవాళ మనకి వైరల్ వెళ్తుంది, ద్రౌపది ముర్ము గారితో. ఇదంతా ఒక మినీ రౌండ్ అప్ మనం మాట్లాడేసుకుందాం. జియో పాలిటిక్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ప్రపంచం మొత్తంలో ఏది ఎక్కడ జరిగినా మాకు తెలియాలి అని మీరు అనుకుంటే మీరు ఏ అవసరం జస్ట్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. దట్స్ ఇట్, డన్. ఒక అన్స్టేబుల్ కంట్రీకి అన్స్టేబుల్ లీడర్ అయిన డీజేటీ గారు ఆయన మాట్లాడుతున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి చెక్ పడింది. ఇంత గొడవలు ఉన్నా కూడా, ఎన్ని టారిఫ్లు టెన్షన్ నడుస్తున్నా కూడా ఒక 10-year ప్యాక్ట్ మనం సైన్ చేసాం. ఇది చైనాకు ఒక చాలా పెద్ద షాక్ అని మన న్యూస్ పేపర్ చాలా రాసాయి. కానీ ఒక 10-year సడన్ గా ఒక 10-year డిఫెన్స్ ప్యాక్ట్ ఒకటి సైన్ చేసాం మనం. మన రాజ్నాథ్ సింగ్ గారు, స్కాట్ బెసెంట్ వీళ్ళిద్దరూ మలేషియాలో కలిసి మరీ సైన్ చేశారు మొన్న. ఏంటి దీని అర్థం ఏంటి అని మనం కొంచెం జూమ్ ఇన్ చేసి వస్తే మన క్లారిటీ వచ్చేస్తుంది. ఇదేం కొత్తగా ఇవాళ మనం సైన్ చేసిన 10 years ప్యాక్ట్ ఏం కాదు. ఇది మొదటిసారి 2005లోనే మనం సైన్ చేసాం. దాని తర్వాత 10 years అయితే రెన్యూ చేసాం. మళ్ళీ ఇప్పుడు 10 years అయింది 2025లో దాన్ని రెన్యూ చేసాం అంతే. ఏదైనా ఒక ప్యాక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉందని మనకి ఎలా తెలుస్తుంది? ఆ ప్యాక్ట్ లో మన సంతకాలు పెట్టడం కాదు, ఆ ప్యాక్ట్ లో రాసిన విషయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం సీరియస్ గా తీసుకొని అది ఫ్రూయిషన్ కి వస్తుందా లేదా, అది నిజంగా రియల్ వరల్డ్ లో జరుగుతుందా లేదా అని మనకి కనబడినప్పుడు, దాని పర్యవసానాలు రియాలిటీలోకి వచ్చినప్పుడు మనకు ఒక నమ్మకం కలుగుతుంది. అమెరికాతో ఈ డిఫెన్స్ ప్యాక్ట్ తో మనకి నిజంగా వర్కౌట్ అవుతుంది అని. ఇప్పుడు ఈ డిఫెన్స్ ప్యాక్ట్ లో ఏముంది? కలిసి ఆర్మ్స్ ప్రొడ్యూస్ చేస్తాం, ఆ ప్రొడ్యూస్ చేసిన ఆర్మ్స్ ని ప్రపంచం అంతా అమ్ముతాం అని. అలాంటిది ఏమైనా జరిగిందా? ప్యాక్ట్లు సైన్ అయినాయి కానీ దాని నుంచి ఏమీ జరగలేదు. మీరు ప్యారలల్ గా మీరు రష్యాతో మనం చేస్తున్న చూడండి, బ్రహ్మోస్ అని చెప్పి ప్రపంచం మొత్తం అమ్ముతున్నాం మనం. రీసెంట్ గానే ఫిలిపీన్స్ తో ఒక డీల్ అయింది. అదేంటది? ఆ సిస్టమ్ మనము రష్యా కలిపి డెవలప్ చేసింది బ్రహ్మోస్. అదే లేదా ఇజ్రాయెల్ తో మనం చేస్తున్న చూడండి, డ్రోన్స్ రెడీ చేస్తున్నాం మనం ఇజ్రాయెల్ తో. సో అది ఇజ్రాయెల్ గానీ, రష్యా గానీ, యూకే గానీ, అంతెందుకు వియట్నాం గానీ. వియట్నాం తో అయితే మనం 10 years సైన్ చేయలేదు కానీ 2030 దాకా అయితే సైన్ అయి ఉంది. ఇప్పుడు ఫ్రాన్స్ తో 2047 వరకు ఇమాన్యుయల్ మ్యాక్రో గారు అసలు ఇండియాతో మాకుండే రిలేషన్షిప్ అలా ఇలా లేదు ఇప్పుడు అని బల్ల గుద్ది చెప్తున్నారని. చూడాలి మరి ఫ్రాన్స్ ఇండియా ఎలా ఉండబోతుందో సిచ్యువేషన్. ప్లస్ మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 50% ఒక దేశానికి వెళ్తుందంటే మీరు నమ్ముతారా మీరు? అంటే మనం 100 ఆర్మ్స్ మనం అమ్ముతుంటే అందులో 50 ఆర్మ్స్ అమెరికాకి వెళ్తున్నాయి. 50 ఆర్మ్స్. గాడ్ ఫార్బిడ్ ట్రంప్ గారు అలా అనుకోకూడదు, ఆయన మైండ్ లోకి అది రాకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఆయన ఎప్పుడైనా ఏదైనా ఎలాగైనా మాట్లాడొచ్చు. ఆ విషయం ఆల్రెడీ ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది మనకి. రేపు పొద్దున్న ఆయన బయటకు వచ్చి రష్యా నుంచి ఆయిల్ కానీ, ఇండియా కానీ కొండం కానీ ఆపకపోతే ఆ ఆర్మ్స్ మాకు అమ్మొద్దు మీరు అంతే, మనం చాలా లాస్ అవుతాం. మనం ఆ రోజు మనం లాస్ అవుతాం. నిజంగా చెప్తున్నాను నేను. పాకిస్తాన్ ఆ రోజు గెలిచినట్టే. ఆల్రెడీ ఒక వరల్డ్ ఆర్డర్ కావాలి, ఆ వరల్డ్ ఆర్డర్ లోకి ఇండియా రాకూడదని చెప్పి ఎక్కడో మాగా బ్యాచ్ పెట్టేసుకుంది. అది ఇవాళ మనకి చాలా క్లియర్ అవుతుంది. అది మీరు ఒకసారి మీరు కొంచెం చూడండి, జాగ్రత్తగా చూడండి. మీరు ఈ మ్యాప్ ఏదైతే ఉందో, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అని మాగా అని, ఆ మధ్యలో ఉండే భాగం మొత్తాన్ని పుతిస్తానో ఏదో రాశారు. పుతిన్ అని ఉంది అక్కడ, రష్యన్ కంట్రోల్లో ఉంటుందని వరల్డ్ ఆర్డర్ లో. ఈ మధ్యలో ఉండే భాగం మొత్తం, రైట్ సైడ్ ఉండే భాగం మొత్తం షీ థాయ్పై అని చెప్పి, అంటే కొంచెం చైనీస్ వరల్డ్ ఆర్డర్ ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా బలంగా పుష్ చేస్తున్నారు దీన్ని. సడన్ గా ఏంటో ఈ ప్రేమ చైనా మీద అమెరికాకి ఎందుకు వస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్ గా సౌత్ కొరియాలో కలిశారు ట్రంప్ గారు, షీ జిన్పింగ్ గారు. వాళ్ళు మాట్లాడింది బయటకు వైరల్ అయ్యి ఆ వీడియోస్ అవి రికార్డ్ అవ్వలేదు. కానీ ఆయన తైవాన్ ఊసెత్తలేదు, రష్యా నుంచి ఆయిల్ కొనడం ఊసెత్తలేదు. ఇలాంటి ఏవైతే ఇంపార్టెంట్ గా భారతదేశం కనబడితే ఏకి పాడేస్తున్నారు కదా, కనబడినప్పుడల్లా ఎండగడుతున్నారు ఆయన. మీరు ఎందుకు కొంటారు? రష్యన్ ఆయిల్ ఎందుకు కొంటున్నారు? దానివల్ల యుక్రెయిన్ ఏదవుతుంది అదవుతుంది అని అంటున్నారు కదా. మనకన్నా ఎక్కువ కొంటుంది చైనా. చైనాను ఒక్క మాట అనలేదు. ఇది ఎక్కడ హిపోక్రసీ ఇది? ప్లస్ ఏషియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అని చెప్పి మీటింగ్ జరిగింది. అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ ఆయన చైనీస్ వాళ్ళతో కలిసి మాట్లాడి, మేము మా సైడ్ డామినెన్స్ చూపించడమే కాదు, మీరు కూడా మీ సైడ్ డామినెన్స్ చూపిస్తే ఒక వరల్డ్ ఆర్డర్ మాకు డెవలప్ అవుతుంది మనకి అని ఒక డిఫెన్స్ సెక్రటరీ ఇంత ర్యాష్ గా మాట్లాడడం నా కెరియర్ లో నేను ఎక్కడ చూడలేదు అని. ఐఎమ్ నాట్ బర్త్ ర్యాండ్ అని చెప్పి ఆయన చాలా పెద్ద వ్యక్తి ఆయన అమెరికాలో. ఆయన రాస్తున్నాడు నథింగ్ సీమ్స్ రైట్ హియర్ అని చెప్తున్నాడు కదా. ఇవాళ మన అమెరికన్ ఎంత అగ్రెసివ్ గా ముందుకు వస్తుందో మనం చూస్తుంటే మనమే షాక్ అవుతుంటాం. ఫస్ట్ ఆయన ఇచ్చిన ప్రామిస్లు ఏవో నెరవేరట్లేదు. ఓన్లీ ఇమిగ్రేషన్ దగ్గర ఆయన కొంచెం స్ట్రాంగ్ ఉక్కుపాదం వేసాడు. కానీ డోజ్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ సంథింగ్ ఏదో ఉంది, దాని పేరు ఫుల్ ఫామ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని. దీనికి ఇలాన్ మస్క్ పెట్టారు. ఇప్పుడు ఆ డోజ్ లేదు, ఇలాన్ మస్క్ లేడు, ఆ డబ్బులు సేవ్ అవుతున్నాయో లేవో మనకు తెలియదు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి లాంచ్ చేశారు. దానివల్ల ఎంతమందికి లాభాలు జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి మనకి ఇంకా తెలియదు. ఇలాంటి టైంలో ఇలాంటి అగ్రెషన్ చూపించడం వల్ల ఒక ఫ్యాన్ బేస్ ఏదైతే ఆయనకు ఉంటుందో ఆ ఓట్ బ్యాంక్ నేను చాలా స్ట్రాంగ్ గా పెట్టుకుంటున్నాడు ఆయన. మీరు జేడీ వ్యాన్స్ గారి స్పీచ్ చూసినా కూడా మీకు అర్థమైపోతుంది. మత ప్రాతిపదికన కానీ, రేస్ ప్రాతిపదికన కానీ ఒక కమ్యూనిటీ, అది వెరీ స్ట్రాంగ్ టైట్లీ నెట్ కమ్యూనిటీ. ఈ మాగా బేస్ అనేది వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎవరైతే ఇమిగ్రెంట్స్ వస్తున్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వాళ్ళ మీద, లీగల్ ఇమిగ్రెంట్స్ మీద కూడా కామెంట్స్ చేస్తుంటారు. కానీ అది గీత దాటేసి ఇప్పుడు జేడీ వ్యాన్స్ గారికి ఓట్లు పడాలంటే ట్రంప్ గారి తర్వాత 2028లో కన్ను ఉంటుంది ఆయనకి. ఆయన రిపబ్లికన్ పార్టీయే కదా, ప్రస్తుతానికి వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ 2 terms తర్వాత ట్రంప్ గారు దిగిపోవాలి లెక్క ప్రకారం. ఇక్కడ నేను అండర్లైన్ చేసి పెడుతున్నా, కొటేషన్స్ లో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి మీరు. ట్రంప్ గారు రేపు పొద్దున్న ఒక అమెండ్మెంట్
వేరియంట్ ఒకటి తీసుకొచ్చేసి 2 టర్మ్స్ కాదు 3 టర్మ్స్ అనొచ్చు. ఇది అమెరికా బాగుపడాలంటే నేను ఇంకా ఉండాలి, ఈ 2 టర్మ్ రూల్ వల్ల అమెరికాని మనం అక్కడే ఆపేస్తున్నాం, చైనా దాటేస్తుంది అని చెప్పి ఒక ఫియర్ మాంగరింగ్ చేసి ఆయన అక్కడే కూర్చోవచ్చు. ఏదైనా జరగవచ్చు అమెరికాలో, ఐమ్ జస్ట్ టెలింగ్. బట్ స్టిల్ జేడీ వ్యాన్స్ గారు అయితే 2028లో కానీ అట్లీస్ట్ 2032లో నేను రావాలనుకుంటారు కదా, ఎందుకంటే వయసు ఎవరు 100 ఏళ్ళ కన్నా మించి బ్రతకలేరు. సో ఆయనకు ఆ కన్ను ఉంటుంది. బట్ ఈ మాగా బేస్ వాళ్ళు ఏదైతే డెవలప్ చేశారో, జేడీ వ్యాన్స్ గారు భార్య ఇండియన్ ఆరిజిన్ పర్సన్, ఆవిడ ఫ్రమ్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆవిడ ఆరిజిన్ ఉంది, ఆవిడ ఫ్యామిలీ అదంతా. ఇక్కడ ఒక రిపోర్టర్ అడిగిన ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్స్ అడిగారు ఆవిడ. ఇన్ఫాక్ట్ క్వశ్చన్ నెంబర్ 1, మీరు బయట నుంచి ఇమిగ్రెంట్స్ ని పిలిచి అమెరికన్ డ్రీమ్ అని చెప్పి మీరు ఒక కళని సెల్ చేసి మీరు జనాలు లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు గేట్లు వేసేసి మాకు సరిపోతుంది అంటున్నారు కదా, ఎవరు డిసైడ్ చేశారు దీన్ని? ఇంతమంది ఉంటే సరిపోదని, ఇక్కడ నుంచి అవసరం లేదని చెప్పి ఎక్కడ డిసైడ్, ఆ గీత ఎక్కడ గీశారు మీరు? సడన్ గా మీరు ప్లేట్ ఫిరాయిస్తే వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1 అది. Then how can you as a vice president stand there and say that we have too many of them now and we are going to take them out? రెండో క్వశ్చన్, మీ భార్య పరమతం నుంచి హిందూ మతం నుంచి రావడం వల్ల మీకు దాని మీద ఏంటి? క్వశ్చన్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి కాదు కానీ దాని మీనింగ్ అదే. దానికి ఆయన సమాధానం చెప్తూ ఒక చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. నన్ను నా మతం చాలా ప్రభావితం చేసింది, అలాగే నా భార్యను కూడా ప్రభావితం చేస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను అని. Do I hope eventually that she is somehow moved by the same thing that I was moved in by church? Because I believe in the Christian gospel and I hope eventually my wife comes to see it the same way. అగైన్ ఈ స్టేట్మెంట్ ఆయన పాస్ట్ స్టేట్మెంట్స్ కి ఇన్ సింక్ లేకపోవడం వల్ల, ఎందుకంటే ఆయన నేను శాకాహారం తీసుకున్నాను, వెజిటేరియన్ గా మారిన, నా భార్య నన్ను చాలా ప్రభావితం చేస్తుందని మాట్లాడిన అదే వ్యక్తి ఇవాళ ఇలా మాట్లాడడం వల్ల కొంచెం ఒక షేక్ నడుస్తుంది. ప్లస్ కొంతమంది ఈ అమెరికన్ ట్విట్టర్ ఎంత వైల్డ్ గా ఉంటదంటే, చార్లీ కర్క్ గారు మనం చనిపోయారు, సెప్టెంబర్ 10వ తేదీని చనిపోయారు. ఆయన మీద మనం వీడియో కూడా చేసాం ఏంటి ఎలా జరిగింది అని. ఈజ్ అ వెరీ బిగ్ యాక్టివిస్ట్ ఈ రిపబ్లికన్స్ కి సంబంధించి. ట్రంప్ గారు ఇవాళ కుర్చీలో కూర్చున్నారంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూట్ లెవెల్లో ఆయన చేసిన పని ఎంతైనా ఉంది. అలాంటి వ్యక్తిని మాట్లాడుతుంటే అభిప్రాయ భేదాలతో చంపేశాడు ఒక వ్యక్తి, లెఫ్ట్ లో ఉండే వ్యక్తి ఒకతను. ఇప్పుడు ఆయన భార్యతో ఈ జేడీ వ్యాన్స్ గారి ఫోటోలు అవి రిలీజ్ చేసి పందేలవి కాస్తున్నాడు ట్విట్టర్లో, నేను బెట్టేస్తున్నా ఆయన భార్యను వదిలేసి ఈవిడితో పెళ్లి చేసుకుంటాడు ఈయన అని చెప్పి. దాని మీద నాకు ఎటువంటి కామెంట్ లేదు కానీ అది చాలా వైల్డ్. అదైతే నేను చెప్తా, అది మనం అట్లాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. అది జరుగుద్దా లేదా సెకండరీ అది. బట్ పర్సనల్ లైఫ్స్ లోకి వెళ్ళి ఇలాంటి కామెంట్స్ చేయడం ట్విట్టర్ బ్యాచ్ ముఖ్యంగా అమెరికాకి సంబంధించి ఇట్స్ నాట్ రైట్. బట్ అక్కడ అందరూ అడుగుతున్న క్వశ్చన్ కూడా, రాజకీయాల మీద ఫ్యామిలీనా, ఫ్యామిలీ మీద రాజకీయాల, దేనికన్నా ఏది ఎక్కువ, జేడీ వ్యాన్స్ గారు ఏం సెలెక్ట్ చేసుకుంటారు అని ఒక డిబేట్ నడుస్తుంది ఇవాళ. దట్ ఈస్ అమెరికన్ సిచ్యువేషన్ రైట్ నౌ. అంత పోలరైజ్ అయిపోయి ఉంది మొత్తం సొసైటీ. థ్యాంక్స్ టు డీజేటీ. ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన పదజాలం వాడు ఇష్టం వచ్చింది రాసేసి లాస్ట్ థ్యాంక్ యూ ఫర్ ద అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటున్నాడు కదా ఆయన ఎంత అవకాశవాదం చేస్తున్నాడంటే, మొన్నే మన ఎస్సీఓ మీట్ లో పుతిన్ గారు, షీ జిన్పింగ్ గారు కలిసి నా మీద డిస్కషన్లు పెడుతున్నారు, మీ డిస్కషన్లు అయిపోతే నేను మాట్లాడతా, నా ప్రాణానికి భంగం ఉంది వీళ్ళ వల్ల అని మాట్లాడిన అదే ట్రంప్ ఇన్ఫాక్ట్ యూఎస్ కి అగేన్స్ట్ గా కాన్స్పైర్ చేస్తారని చెప్పి ఆ పదజాలం ఎగ్జాక్ట్ గా వాడాడు. ఇవాళ అదే వ్యక్తి G2 ఫామ్ అవుతాం నేను చైనా, ఎందుకు మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్ ముందు కొంచెం సామరస్యం అంటే పెద్ద దెబ్బేసి గాయాలు పడితే దాని మీద బటర్ కూడా ఆయనే పూసేసి, ఓ 5-6 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వీళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మార్నింగ్ ఓ మాట ఏదైనా తిట్టేస్తే సాయంత్రంకి వెళ్ళి సారీ చెప్పేసి కొంచెం బటర్ పూసేస్తే ఆ వ్యక్తి మనతో ఫ్రెండ్షిప్ చేస్తాడని చెప్పి ఉంటారు వాళ్ళు. ప్యారలల్ గా ఒకసారి మనల్ని చూద్దాం, మనం భారతదేశాన్ని మనం ఒకసారి చూద్దాం. మీరు గ్లోబల్ పాలిటిక్స్, మీరు ఫారెన్ పాలసీ మనం చూసినా కూడా మనం టర్కీతో ఇవాళ హ్యాపీగా లేము, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు ఏదైతే చేశారో మనం అందరం చూసాం, మనం దాంట్లో ఎటువంటి డిస్కౌంట్లు లేవు. టర్కీ మనకు వ్యతిరేకంగా నిలబడింది, మన శత్రు దేశానికి సప్లై చేసింది, న్యూట్రల్ గా కూడా లేదు. ఇన్ఫాక్ట్ అజర్బైజాన్ మినిస్టర్ ఎవడో వచ్చి భారతదేశం ఎన్ని కుట్రలు పనినా అజర్బైజాన్ పాకిస్తాన్ ఎవడు సెపరేట్ చేయలేడని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు వాగాడు ఆయన. ఇప్పుడు జోగి రాసుకుంటే ఏం రాలుతుంది? అజర్బైజాన్ అనే దేశం గురించి భారతదేశానికి ఆలోచించే అంత టైం ఉంటుంది అనుకుంటున్నారా మీరు? సరే దాన్ని పక్కన పెట్టండి. అజర్బైజాన్, టర్కీ ఒక సైడ్ ఉన్నాయి, అర్మేనియా, గ్రీస్ ఇవన్నీ ఒక సైడ్ ఉన్నాయి. టర్కీ కింద సైప్రస్ అనే ఒక దేశం ఉంటుంది. సైప్రస్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న దేశం అది, కాకపోతే EU మెంబర్ అది. యూరోపియన్ యూనియన్ లో పెద్ద సేవ్ ఉంది, ప్రెసిడెన్షియల్ పొజిషన్ లో కూడా కూర్చోబోతుంది. ఇప్పుడు ఇలాంటి సైప్రస్ లో 40% భాగాన్ని టర్కీ ఆక్రమించేసి, ఎలా ఒక 100-200 సంవత్సరాల క్రితం ఈ కింగ్స్ వచ్చి, ఇన్వైడర్స్ వచ్చి లాగేసుకుని నేల నాదే అంటారు కదా, ఆ విధంగా ఆక్యుపై చేసేసి దాని నార్దర్న్ సైప్రస్ కింద మార్చేసి ఆజమాయిషి చలాయిస్తుంది. ఇప్పుడు ఈ నాలెడ్జ్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రీసెంట్ గా టర్కిష్ నేషనల్ డే అయింది, వాళ్ళు చాలా వైభవంగా జరుపుకుంటారు దాన్ని, మనకి ఇండిపెండెన్స్ డే లాగా వాళ్ళకి అలాగా. ఆ రోజున మన భారతదేశంలో టర్కీకి సంబంధించిన ఎంబసీలో ఒక పార్టీ అనౌన్స్ చేశారు, అరేంజ్ చేశారు, దాన్ని మనం బాయ్కాట్ చేసాం, మన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. సరే అదే ఉంది, బర్త్డే పార్టీలకి, నేషనల్ డేలకి వెళ్ళకపోతే అది పెద్ద మనం చేసినట్టు ఏముంది, అది మనం వ్యతిరేకం చూపించినట్టు, ఎనిమిటీని చూపించినట్టు ఏముంది అందులో, చాలా మీక్ మూవ్ అని మీరు అనుకుంటే అక్కడే మీరు కొంచెం పప్పులో కాలేసినట్టే. అదే రోజున మీరు జాగ్రత్తగా వినండి, అదే రోజున సైప్రస్ కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మన భారతదేశానికి వచ్చి జైశంకర్ గారితో కలిసి ఆయన చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారని అందరూ ఒక మాట అన్నారు. ఆయన మా దేశంలో 40% భూమి మీద ఇన్వేడర్స్ ఉన్నారు, వాళ్ళని మేము బయటకు తరిమి కొడదాం అనుకుంటున్నాం అన్నారు. ఏ రోజు? టర్కిష్ నేషనల్ డే అయినా అదే రోజు. ఇన్ఫాక్ట్ ఈ టర్కిష్ మీడియా మన దేశం మీద ఎంత విషం చిమ్మిందంటే, రీసెంట్ గా ఒక సర్వే జరిగింది భారతదేశం గురించి, ఏ దేశాల్లో ఎంతమందికి
అప్రూవల్ ఇస్తున్నారు, అప్రూవల్ రేటింగ్స్ లాంటి ఒక డేటా సర్వే లాంటిది, దీని మీద మనం మాట్లాడాం కూడా అనుకుంటా ఒక 4-5 months ago ఇది. అందులో కూడా ఆ రోజు కూడా చెప్పాను నేను, ఏదైనా దేశం మోస్ట్ డిసప్రూవల్ చూపించింది భారతదేశానికంటే అది టర్కీనే. 56% మంది నాకు ఇష్టం లేదు భారతదేశం అని చెప్పారు, 56%. దానికి ఏంటి కారణం? మనవి కానీ ఇమేజ్లు చూపించడం, బంగ్లాదేశ్లో కూడా ఫోటో తీసుకొచ్చి, ఢాకా ఫోటో తీసుకొచ్చి న్యూఢిల్లీ అని చెప్పడం, ఆ ట్రైన్లు అవి రద్దీగా ఉండడం చూపించి, జనాలు ఇలా ట్రీట్ చేస్తున్నారు, జనాల దగ్గర డబ్బులు లేవు, చాలా పువర్ కంట్రీ అని చెప్పి అక్కడ ప్రాపగేట్ చేసి వాళ్ళు మన దేశం మీద ఒక నెగటివిటీని పుష్ చేశారు. అక్కడతో ఆగారా? మన దేశం చుట్టూ ఉండే నేబర్స్ ఉంటారు కదా, అక్కడ ఈ టర్కీ పంచాయతీ. రీసెంట్ గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ గొడవ జరిగింది, యుద్ధం జరిగింది, మనందరికీ తెలిసిన విషయమే అది. అప్పుడు టర్కీ వచ్చి మా దేశంలో మీరు మీటింగ్ పెట్టండి, మేము టేబుల్ వేస్తాం, చైర్లు అటు ఇటు వేస్తాం, కూర్చొని మాడుకోండి సరదాగా అని చెప్పి పిలిపించి ఆఫ్ఘనిస్తాన్ అవమానించి పంపించింది వెనక్కి. ఇన్ఫాక్ట్ ఈ సెల్ఫ్ గోల్ క్వాజా ఉన్నాడు కదా, అమెరికా అనుకుంటున్నాడేమో, అంటాడైనా వి విల్ పుష్ యూ బ్యాక్ టు ద కేవ్స్, మిమ్మల్ని మళ్ళీ మీ బొక్కల్లో పంపిస్తాం మేము. ఇవన్నీ ఈ స్టోన్ ఏజ్ ఈ మాటలన్నీ అమెరికా మాట్లాడుతుంటది. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ మేము తరిమి కొడతాం అని చెప్పి. అమెరికా దగ్గర డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఉంది, వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, వాళ్ళకి చెల్లుద్ది. రుమాలు రోడ్ల మీద వేసుకొని చేతుల్లో బొచ్చులు పట్టుకుని వంకాయ పాకిస్తాన్ కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతుంటే కొంచెం లోపల కొంచెం చివుక్కుమంటది. మీరు వార్నింగ్లు ఇస్తారు, అవతల దాన్ని సీరియస్గా తీసుకుంటే మీరు ఉండరు, అది మీరు చూసుకోవాలి. అండ్ ఆల్సో తజికిస్తాన్ లో, పాకిస్తాన్ నార్త్ సైడ్ ఉంటుంది, అది మనకు కూడా ఆల్మోస్ట్ బార్డర్, మనకి నేబరింగ్ కంట్రీ కాదు, ఆల్మోస్ట్ నేబరింగ్ కంట్రీ తజికిస్తాన్. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ లో ఉండేది, ఈ పేరు మీరు వినే ఉంటారు. చాలా రీసెంట్ గా వచ్చింది ఇండిపెండెన్స్. ఈ దేశంలో 2 ఎయిర్ బేస్ మనకు సంబంధించిన ఉన్నాయి. ఐని ఎయిర్ బేస్ ఒకటి, ఫర్ఖోర్ ఎయిర్ బేస్ అని చెప్పి 2. ఇందులో ఇప్పుడు ఈ ఐని ఎయిర్ బేస్ ఏదైతే ఉందో దానికి రీసెంట్ గా మనకు న్యూస్ బయటకు వచ్చింది. చాలా మన జర్నలిస్ట్ అడిగారు, మన సైడ్ నుంచి రణధీర్ జైస్వాల్ గారి నుంచి ఒక సమాధానం కూడా బయటకు వచ్చింది. అవును కరెక్టే, మనకు ఒక ఎయిర్ బేస్ అక్కడ ఉండేది, దాన్ని మనం వదిలేసి రావాల్సి వచ్చింది అని. After the conclusion of the agreement that we had with Tajikistan, we have handed over the facility to the Tajik side. స్టేట్మెంట్ వచ్చిందో రాలేదో మొత్తం ఇంటర్నేషనల్ మీడియా అగైన్ నెగటివ్ వార్ఫేర్ లో మనం వెనక్కి తొక్కడానికి రెడీగా ఉంటారు కదా, వీళ్ళందరూ ఫ్రంట్ ఫుట్ లో ముందుకు వచ్చేసి ఇది పాకిస్తాన్ చాలా పెద్ద విజయం, ఇది చైనా పాకిస్తాన్ గెలిచాయి, చైనా డిప్లొమసీని వాడి, కాంటాక్ట్స్ ని వాడి, పవర్ ని వాడి ఇండియాని వెనక్కి వెళ్ళిపోయేలా చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఇది వాళ్ళు అనుకున్నంత పెద్ద విషయం ఇంకా. తజికిస్తాన్ లో మనకి ఎయిర్ బేస్ ఉండడం మంచిదే, కానీ అక్కడ మన సుఖోయిలు ఏం పెట్టలేదు, పెద్ద పెద్ద జెట్స్ ఏం పెట్టలేదు, అక్కడ హెలికాప్టర్లు కానీ అక్కడ అప్పుడప్పుడు వెళ్ళే ఎయిర్ బేస్ లో అవి కూడా ఎందుకు? సరైన దేశం కొత్తగా ఫామ్ అయింది, యుఎస్ఎస్ఆర్ నుంచి బయటకు వచ్చింది 2001-2 ఆ టైంలో. అప్పటి జార్జ్ ఫెర్నాండిస్ అని చెప్పి మన డిఫెన్స్ మినిస్టర్, ఆయన వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ లీడర్స్. ఒకసారి మీరు ఆయన గురించి యూ లుక్ అప్, నేను అన్ని ఒకటే వీడియోలో ప్యాక్ చేయలేను నేను, బట్ జార్జ్ ఫెర్నాండిస్ అని మీరు వెతకండి, ఆయన చాలా స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఉండేది. ఆయన అప్పటి ఎయిర్ మార్షల్ అఖ్తర్ అని ఉంటుంది ఆయన పేరు, ఎగ్జాక్ట్ గా టక్ అని గుర్తురావట్లేదు, ఆయన నసీం అఖ్తర్, మన అజిత్ దోవల్ గారు, వీళ్ళు ముగ్గురు కలిపి తీసుకున్న డెసిషన్ అది. తజికిస్తాన్ లో మనకి 2 ఎయిర్ బేస్లు ఉంటే పాకిస్తాన్ మన దగ్గరకు వచ్చి డిస్కో డాన్స్ చేస్తే పైనుంచి మనం వచ్చేయచ్చని. అది 2022 దాకా ఒక అగ్రిమెంట్ ఉండేది, 22 తర్వాత మాకు అవసరం లేదని చెప్పి తజికిస్తాన్ చెప్పింది. మనతో ఫ్రెండ్లీ నేషన్ అది, బట్ ప్రస్తుతానికి మనకు అవసరం లేదని చెప్పినందువల్ల మనం వెనక్కి వచ్చాం, సున్నితంగా వెనక్కి వచ్చాం, మనం అనవసరంగా హడావుడి చేయం మనం. ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ ఏదో మనకి బగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చింది అని చెప్పి కూడా డిస్కషన్ నడుస్తుంది, అది కూడా అందులో కూడా ఎటువంటి ట్రూత్ లేదు. బగ్రామ్ మీద డీజేటీ గారి కన్ను ఉంది, ఆఫ్ఘనిస్తాన్ దాని మీద భయం ఉంది, అది తీసేసుకుంటుంది, ఎప్పుడు అమెరికా వచ్చి మళ్ళీ ఆ హెలికాప్టర్లు దింపుతారా అని కొంచెం ఆ టెన్షన్ ఉంది. మనం ఏమైనా కొంచెం అఫెన్సివ్ గా వెళ్తున్నాం అంటే టర్కీ మీద మాత్రమే. ఇక్కడ మనకి చెప్పినట్టు సైప్రస్ ఫారెన్ మినిస్టర్ ఒక మైక్ ఇచ్చాం, మనం మాట్లాడండి అని చెప్పాం. దాంతోపాటు గ్రీస్ తో మనం ఒక ట్రేడ్ డీల్ ఒకటి సైన్ చేస్తున్నాం, అది చాలా పెద్ద నైట్ మేర్ టర్కీకి. ఏథెన్స్ తో పాటు ఒక డీల్ అని చెప్పి చాలా న్యూస్ ఆర్టికల్స్ వచ్చాయి కూడా, ఒక ఆర్మ్స్ డీల్ లాంటిది ఒకటి. పాకిస్తాన్కి వచ్చి టర్కీ అండగా నిలబడగా లేని మనం గ్రీస్కి అండగా నిలబడితే తప్పేంటి? అర్మేనియా వెనకాల మనం ఉండాలి, గ్రీస్ వెనకాల మనం ఉండాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నేను మన దేశం కోసం నిలబడిన దేశం కోసం మనం నిలబడాలి. ప్లస్ మనకి ఇండియన్ ఓషన్ లో కూడా ఒమాన్ లో ఒక పోర్ట్ ఉంది, డుకుమ్ పోర్ట్ అని కొట్టడం, DUQM. అది కాకుండా రకరకాల ప్లేసుల్లో మనం వీఆర్ స్ట్రాంగ్. తజికిస్తాన్ లో ఒక ఎయిర్ బేస్ లేకపోవడం వల్ల అదే చైనా చేసినట్టు కాదు, అది కొంచెం నష్టం, కొంచెం ఒక 1%-2%, కానీ అంతకుమించి ఏం లేదు. ఆ రెండో ఫార్ఖామ్ ఎయిర్ బేస్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ప్లస్ శివాంగి సింగర్ మీద జరిగిన దుష్ప్రచారం ఉంది కదా, ఈ అల్ జజీరా లాంటి న్యూస్ పేపర్లు కానీ పాకిస్తాన్ కానీ ఉదరగొట్టే. రఫేల్ జెట్ మా కింద దొరికేసింది ఒకటి, అందులో ఒక లేడీ పైలట్ ని మేము పట్టేసుకున్నాం, ఆవిడ మా ఆధ్వర్యంలో ఉన్నారని చెప్పి తెగ పుష్ చేశారు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ న్యూస్ ఛానల్కి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో మీరే వినండి. At least 2 more Indian fighter jets, these are Rafales, according to the government of Pakistan, have been shot down. A female pilot has been taken into custody. She was one of the fighter pilots of the Indian Air Force. మన ఏపీ సింగర్ కానీ మన ఎయిర్ చీఫ్ మార్షల్ లేదా ఇప్పుడు ముర్ము గారితో ఈ శివాంగి సింగర్ ఫోటో ఒకటి వచ్చింది, ద్రౌపది గారిని మనం, షీఈ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రెసిడెంట్స్ నన్ను అడిగితే. రీసెంట్ గా ఆవిడ డ్యూయల్ పైలట్ కెపాసిటీలో ఆవిడ రఫేల్ జెట్ నడిపారు. ఆవిడ కో పైలట్ ఎవరనుకుంటున్నారు? ఈ శివాంగి సింగర్. అది కూడా మనం ఏదో ప్రపంచానికి చెప్పాలని చెప్పి చేసింది కాదు, అది యాదృచ్ఛికంగా అలా జరిగింది. దీనికి ఏపీ సింగర్ చెప్పే సమాధానం ఏంటి? జనరల్ గా ఏపీ సింగర్ ని మీరు ఎందుకంటే మీరు ఇంత స్లోగా చెప్తారు, ఆ 12 జెట్లు పడగొట్టాం, ఇది చేసాం అది చేసాం అని అంటే, లేదండి వాళ్ళ ఆనందం, వాళ్ళ పిచ్చాలకు ఆనందం అయితే వాళ్ళు ఆనందించినవ్వండి, వాళ్ళు మన మీదకి మళ్ళీ వచ్చి
వచ్చినప్పుడు పలానా జెట్లు భారతదేశం మేము పడగొట్టామని చెప్పి వాళ్ళు వస్తే మనకే మంచిది కదా అని చెప్పి ఏపీ సింగ్ గారు అంటారు. కానీ ఓవరాల్ గా గ్లోబల్ ఇమేజ్ మనకి డెంట్ పడకుండా ఉండాలంటే ఇజ్రాయెల్ మోడల్ మనం తీసుకోవాలి. ఇలా చేస్తే టక్ అని మొత్తం డాక్యుమెంట్లు, న్యూస్లు, ఫోటోలు, వీడియోలు అన్ని ముందు పెట్టేస్తారు వాళ్ళు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫోర్స్ దట్ వీ నీడ్ ఇన్ లైఫ్ అని చాలా మంది ఇండియన్ జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ప్లస్ పాకిస్తాన్ చేస్తున్న దుష్ప్రచారానికి అమెరికా కూడా వత్తాసు పలకడం చాలా బాధాకరం. ట్రంప్ గారు కూడా మైక్ తీసుకొని ఈ ఒక్క 10 సెకండ్ క్లిప్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇండియా మేము ఇవి పడగొట్టాం, అవి పడగొట్టాం అంటే మన రెఫెల్స్ మనం తీసుకున్నాం. మన జెట్స్ కానీ మన మిజైల్ కానీ అన్ని రష్యాతో మనం చేసినవి, మన ఇండిజినియస్ మిజైల్స్ లేదా ఇజ్రాయెల్ నుంచి కొన్నవి లేదా పలానా ఆ దేశం నుంచి కొన్నవి ఉంటాయి. కానీ అమెరికాను ఈ యుద్ధంలో సింధూర్ దగ్గర మనకు చాలా తక్కువ ఉన్నాయి. వేరే పాకిస్తాన్ మనం చూస్తే F-16 కానీ చైనా నుంచి తెచ్చుకున్న HQ-9 కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో చైనా అమెరికా ఇంట్రెస్ట్ ఉండదు పాకిస్తాన్ గెలిచిందనే అబద్ధాన్ని జనాలకు పుష్ చేయడంలో. మీరు చూడండి చైనీస్ గ్లోబల్ టైమ్స్ చూడండి, లేదా అమెరికన్ పోర్టల్స్ మీరు చూడండి, న్యూయార్క్ టైమ్స్ కానీ లేదా టెలిగ్రాఫ్ కానీ వీళ్ళందరూ కొంచెం పుష్ చేస్తారు పాకిస్తాన్ సైడ్ ఆఫ్ ద ప్రోపగండా అని. ఇలాంటి దగ్గర మనం ఒక అడుగు ముందు ఉండాలి. మనం ఎక్కడైనా కొంచెం వెనకబడి ఉన్నా, లూజ్ అయి ఉన్నాం అంటే అది నెరేటివ్ వార్ఫేర్ లోనే. నా కైండ్ ఆఫ్ వీడియోస్ నా ఛానల్లో నేను చేసే చిన్న ఉడతా భక్తి సాయం లాంటిది అంతే. మాక్సిమం మనకి ఎన్ని లక్షల వ్యూస్ మీకు కనబడినా కూడా ఇండియన్ పాపులేషన్ తో కంపేర్ చేస్తే అది ఎంత చెప్పండి. తెలుగులో మనకి వీ హ్యావ్ ఎ సైజబుల్ పీపుల్ వాచింగ్ అస్, బట్ ఇంకా మాసెస్ లోకి వెళ్ళాలి. అది ఎవరి వంతు ప్రయత్నం వాళ్ళు చేయాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి ఖచ్చితంగా. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ఉంది కదా, డోజ్, దీని ఒరిజినల్ మీనింగ్ ఏంటి, అది ఎక్కడ నుంచి డిరైవ్ చేశారు? ఇది ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. ఆప్షన్ ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, ఆప్షన్ బి ఒక షీబా మీమ్ తర్వాత క్రిప్టో కరెన్సీ అయింది, డోజ్ కరెన్సీ అయింది, దాని తర్వాత ఆ పేరుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆప్షన్ సి ఇస్ మిడివియల్ ఇటాలియన్ టైటిల్. ఆప్షన్ డి నాసాలో ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్. మీకు సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసి అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, మీరు టక్కన వచ్చేసి అక్కడ లేకపోయినా ఆన్సర్ ఏజుడ్ రీల్స్ లో పెట్టేయమంట. అండ్ మీ అందరికి ఒకటే మాట, పెద్దగా ఎక్కువ లాగను నేను. ఈ వీడియోని చాలా స్ట్రాంగ్ గా ప్యాక్ చేసా. మోస్ట్ ఆఫ్ ద జియోపొలిటికల్ నాలెడ్జ్ మీ ముందు ఇట్లా క్యాప్స్యూల్లో పెట్టడానికి. మీకు లైఫ్లో ఎన్నో విషయాలు జరుగుతుంటాయి, మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉంటాయి, మీ కుటుంబాలు ఉంటాయి, మీ ఆనందాలు ఉంటాయి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మీ ఉద్యోగాలు ఉంటాయి. వీటిలన్నింటితో పాటు నాకు 10 నిమిషాలు ఇవ్వండి చాలు. నేను వీడియో పెట్టగానే జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, జస్ట్ ఏముంది రాత్రిపూట పడుకున్న మీరు మొబైల్ ఓపెన్ చేస్తారు, టక్ అన్న వీడియో వస్తుంది, 10-15 నిమిషాలు ఉంటుంది, మీరు కొడతారు, చూస్తారు, అయిపోయింది. అంతే మీరు చేయాల్సిందే. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో రీసెంట్ గా AI అట్లెస్ అని చెప్పి మనకి సైంటిఫిక్ గా మీరేం తెలుసుకుందాం అనుకుంటే ఆ కామెంట్ గురించి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు లోకల్ ఇష్యూస్ మీద నా బెంట్ ఆఫ్ మైండ్ ఉంది, ఈ కర్నూలు ఇన్సిడెంట్ ఏంటి, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే డౌట్ మీకు వస్తే ఆ వీడియో ఇక్కడ ఉంది క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.